చేరి వచ్చిన పరిశుద్ధులైన దేవుని పిల్లలైన మీ అందరికీ, వేదిక మీద ఉన్న ఎందరో దైవజనులు, కాపరులు, సేవకులు, కూడి వచ్చిన మీ అందరికీ పేరు పేరున ఒక్కొక్కరికి క్రీస్తు పేరిట శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, క్రీస్తు క్షమాయుగం అనే ఈ సందేశాత్మకమైన అంశములో యేసుక్రీస్తు వారు ప్రారంభించిన ఒక నూతన శకం, కాల ప్రారంభకుడుగా ఆయన ఉన్నాడు. అంటే ఈరోజు ప్రపంచవ్యాప్తముగా ప్రతి మనిషి తేదీని వేయగలుగుతున్నాడు అంటే కారణం ఎవరు మూలం? యేసు. ఈరోజు గవర్నమెంట్ ఆఫీసెస్లో అఫీషియల్గా, ఇట్ మే బి నేషనల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్, జాతీయ ప్రభుత్వం కావచ్చు, ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కావచ్చు, ఒక కలెక్టర్ సంతకం పెట్టాలన్నా, ఒక మినిస్టర్ సంతకం పెట్టాలన్నా, ఒక ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి సంతకాలు చెల్లాలి అన్నా ఎవరు తేదీ వాడుతున్నారు చెప్పండి? ఎవరిది ఆ తేదీ? ఎందరో భూమి మీద మనుష్యులు, మానవ మాతృలైన వారు శకాలను ప్రారంభించారు. ఒక శాతవాహన శకం మనం చదువుకున్నాం. ఒక చంద్రగుప్త మౌర్యుని శకం మనం చదువుకున్నాం. కానీ ఈరోజు తేదీలు చెల్లుబాటు అవుతున్నాయి అంటే ఎవరి శకం? ఈ ప్రపంచం ఇచ్చే జవాబు క్రీస్తు శకం అని చెప్పాలి. కాదు అని ఎవరైనా అనగలరా? లేదండి, క్రీస్తు శకంలో క్రీస్తును బట్టి ఈ తేదీని మేము వెయ్యము అని అంటే గవర్నమెంట్ జాబ్లో కానీ, అఫీషియల్ ప్రభుత్వ అధికార కార్యాలయాల్లో కానీ తేదీలు చెల్లుబాటు అవుతాయా? ప్రభుత్వాలు ఇచ్చే జీవో, గవర్నమెంట్ ఆర్డర్ చెల్లదు. చెల్లాలి అంటే డేట్, తేదీ ఎవరిది? ఈరోజు తేదీ ఎంత? 10/11/2024. ఎవరు పుట్టి? చంద్రగుప్తుడు పుట్టి కాడు, శాతవాహనుడు పుట్టి కాడు. ప్రపంచమంతా ఏకగ్రీవంగా ఆమోదించి ఎన్నుకున్న ఒకే ఒక్కడు, వన్ అండ్ ఓన్లీ, హీఈస్ నన్ అదర్ దాన్ జీసస్ క్రైస్ట్, కింగ్, రాజు. ఎవరా రాజు? అందరి రాజు, అందరి గుండెలను కొల్లగొట్టిన రాజు, ప్రేమతో ప్రపంచాన్ని గెలిచిన రాజు. ఆయుధాలతో ప్రపంచాన్ని గెలవాలనుకున్నారు ఎందరో రాజులు చరిత్రలో, ప్రపంచ చరిత్రలో. ఒక అలెగ్జాండర్ ది గ్రేట్ కత్తి పట్టుకొని ప్రపంచాన్ని నరకడం ఆరంభించాడు, కానీ ప్రపంచాన్ని గెలవలేకపోయాడు. తుపాకీ అనే ఆయుధాన్ని పట్టి ప్రపంచాన్ని గెలవాలనుకున్నాడు నియంత హిట్లర్, కానీ గెలవలేకపోయాడు. బట్ ఏ ఆయుధం లేకుండా కేవలం ప్రేమ అనే ఒకే ఒక్క ఆయుధంతో ప్రపంచాన్ని గెలిచిన ఒకే ఒక్క నాయకుడు ఉన్నాడు. ఎవరు ఆయన? మీకు తెలుసు. హీఈస్ కింగ్ జీసస్ క్రైస్ట్, రాజు. పిలాతు అడుగుతున్నాడు, నీవు రాజువా? వాడికి అర్థం కాలేదు. రాజు అనగానే ఒక పెద్ద సింహాసనం, నెత్తిన కిరీటం, వెనక సైన్యం, కోట గోడలు అనుకున్నాడు పిచ్చోడు. పిలాతు అడుగుతున్నాడు, నీవు రాజువా? అప్పుడు యేసేమన్నాడు? ఎస్, ఐఎమ్ కింగ్, రాజును నేను. మరి నీ రాజ్యం ఏది? నా రాజ్యం ఈ లోకం. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. అంటే రథాలు, గుర్రాలు, సైన్యాలు కాదు.
నా రాజ్యము నువ్వనుకుంటున్నట్టుగా ఈ లోక సంబంధమైన రాజుల రాజ్యాల వంటిది కాదు. మరి ఎలాంటిది? మనుష్యుల గుండెలను గెలుచుకునే రాజ్యం. ప్రపంచ గుండెలను ఏలే రాజును నేను. ఏమండి, నాకు ఈ మాట చెప్పడం చాలా ఇష్టం అవుతుంటుందండి. ఏంటో తెలుసా? మీ యేసుప్రభు రాజా, మీ యేసుప్రభు అధికారా అని అడిగితే, ప్రపంచవ్యాప్తముగా భూమి మీద ఉన్న ఖండాలలోని మనుష్యులందరికీ వారు నమ్ముకున్న దేవుళ్ళను అభ్యర్థులుగా ఫోటోలు పెట్టి, వాళ్ళు నమ్ముకున్న మత సంబంధమైన దేవుళ్లను అభ్యర్థులుగా పెట్టి ఓటింగ్, ఎలక్షన్ అనేది ఒకవేళ కండక్ట్ చేస్తే ఏ బొమ్మ మీద ఎక్కువ పడతాయి మీరు చెప్పండి? ఎవరి బొమ్మ? యేసుక్రీస్తు అనే బొమ్మ, యేసు పేరు ఉన్న బొమ్మ. మరి ఎవరికి ఎక్కువ ఓట్లు పడతాయి? ఎక్కువ ఓట్లు పడేదే కదా రాజ్యం. ఈరోజు ఎలక్షన్స్లో ఎవరికి మెజారిటీ వస్తాదో అతనే రాజు, ప్రభుత్వం ఆయనదే. మరి నువ్వనుకున్నట్లుగా మెజారిటీ వచ్చిన వాడిది రాజ్యమైనప్పుడు ప్రపంచవ్యాప్తముగా అత్యధిక ఓట్లు నమోదు అయ్యేది ఎవరి పేరునా? యేసునామం. యేసునామం. ఆ నామం కేవలం భూమి మీద ఖండాలకు సంబంధించినది మాత్రమే కాదు. ఈ ప్రపంచానికి తెలిసింది కేవలం 7 ఖండాలలోని ప్రజలకు సంబంధించినదే అనుకుంటున్నారు. కానీ బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? ఫిలిప్పీలకు రాస్తున్న పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు. ఫిలిప్పీలకు రాస్తున్న పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు. అందుచేత పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని, 3 లోకాల కోసం చెబుతున్నాడు. చూడండి, నీకు తెలిసింది భూలోకం ఒక్కటే. ఈ ప్రపంచం తెలుసుకుంది భూలోకం ఒక్కటే. కానీ ఈ రాజు ఎన్ని లోకాలను పాలిస్తున్నాడు? ముల్లోకాలను పరిపాలించే రాజు, చక్రవర్తి, ఎంపరర్ అంటారు. ఎంపరర్. భూలోకమందును ఆకాశమందును భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు ఎవరి పేరున వంగాలి? బాబు, మా దస్తావేజులు చెల్లాలి. కమాన్, వెయ్ డేట్ ఆన్ మై నేమ్. నువ్వేసే తేదీ నా పేరుదై ఉండాలి కాదా? 2024 ఎవరి శకం? క్రీస్తు శకం. క్రీస్తు పుట్టాడు అని ప్రపంచం ఒప్పుకోవాల్సిన నామం కాదా? కాదు అని చెప్పండి. మీ వచ్చిన డేట్ వేసుకోండి. రిజిస్టర్ ఆఫీసులో మీ పేరు చెల్లదు, మీ దస్తావేజులు చెల్లవు, మీ డేట్ ఆఫ్ బర్త్లు చెల్లవు, బ్యాంకులో చెక్కు చెల్లదు. ఎక్కడో శాతవాహన శకం వేశారనుకోండి, చెక్ వేసి ఇచ్చాడు అనుకోండి, ఈయన అరెస్ట్ చేయండి లోపల అంటాడు ముందు, తప్పుడు చెక్ ఇచ్చినందుకు. చెక్ బౌన్స్లో లోపలేస్తారు నిన్ను. దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు నామం, అంత గొప్ప నామాన్ని ధరించిన వాళ్ళం మనం. ఎవరు? క్రిస్టియన్స్. క్రిస్టియన్ అంటే క్రైస్ట్ ఈజ్ ఇన్, అంటే క్రీస్తు ఉన్న వాళ్ళం, క్రీస్తును ధరించుకున్న వాళ్ళం, క్రైస్తవులం. నీ దగ్గరున్న ఆస్తి ఏంటి? నీ దగ్గరున్న గొప్పతనం ఏంటి? ఈరోజు మీ దగ్గరున్న ఐశ్వర్యం ఏంటి? ఈ పనికిరాని రత్న మాణిక్యాలు, గోమేధిక వైఢూర్యాలు, బంగారాలు కాదు, భూములు కాదు, ఇళ్ళు కాదు, సంపదలు కాదు. బట్ మనకున్న సంపద ఏంటో చెప్పమంటారా? దిస్ ఈజ్ ద ట్రెజర్. అంటే సంపద. బైబిల్, మహావిజ్ఞాన గ్రంథం, గని
బంగారాన్ని తవ్వుకుంటావు, నువ్వు వెండిని తవ్వుకుంటావు, వజ్రాల కోసం తవ్వుకుంటావు. ఎంత తవ్వినా తర్వాత నేను గొయ్యి తవ్వి లోపల పెట్టేయాలి, అంతేనా? నువ్వు ఎంత తవ్వినా లోపల పెట్టాడు, నిన్ను గొయ్యి తవ్వి లోపల పెట్టాలి. కానీ గొయ్యి తవ్విన తరువాత కూడా నువ్వు బ్రతికించే ఒకే ఒక్క శాస్త్రం, చట్టం, సంపద, నేను బ్రతికించే సంపద ఏంటో తెలుసా? దట్ ఈస్ ది బైబిల్. దీనిని చదవాలి, దీనిని నమ్మాలి. బైబిల్ని నమ్మమని ఎక్కడో సూర్యాపేటలో మీరు చెప్తే గొప్ప అని అనుకుంటాం, మరంతే కదా. పొగరెక్కి మనుషులు ఏం మాట్లాడతారంటే, ఏంటి సూర్యాపేటలో నువ్వు చెప్పేస్తే బైబిల్ గొప్పదని మేము నమ్మాలా? మరి గొప్పడితో సాక్ష్యం ఇప్పించమంటావా? ఇప్పిస్తాను. మరి నేను అలాంటోడిని. బాబు నమ్మండి, అడుక్కు తిన్నోళ్ళం కాదు మేము. నమ్మమని అడుగుతాం, తర్వాత ఎందుకు నమ్మవని ప్రశ్నిస్తాం. పౌలు చేసిన బోధ ఎలాంటిదో తెలుసండి? ఆయన వారి శాస్త్రుల వలె బోధించిన అధికారముతో కూడిన, ఎందక్కడ కాపరులు చెప్పారా మాట, అధికారముతో క్రీస్తు బోధించాడే. అదే అధికార బోధను పుణికి పుచ్చుకున్న మొదటి శతాబ్దంలో ఉన్న పౌలు సమాజ మందిరములలో, అపోస్తలుల కార్యాలు 19:8 ఉంటుందండి ఆ మాట. సమాజ మందిరములలో ప్రసంగించుచు, దేవుని రాజ్యము గురించి తర్కించుచు, ఒప్పించుచు. ధైర్యం, ధైర్యం. క్రైస్తవుడా, బైబిల్ని కలిగినందుకు భయం ఎందుకు నీకు? ఏమో చంపేస్తారేమో కదా. ఛే, పోనీయండి, పోతే పోయింది, ప్రాణం వేరే స్వర్గం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చంపేస్తే పైనుంచి ఆహ్వానం, 3 లోకాల నుంచి ఆహ్వానం, పరలోకపు తండ్రి ఇచ్చే ఘన స్వాగతం మనకు లభిస్తుంది. ఈ మనుష్యులు ఏం చేయగలరు? బోడి అంతా కలుపుకుంటే చంపగలరేమో. క్రైస్తవుడు చావుకు భయపడేవాడుగా ఉండకూడదు. క్రైస్తవుడు చావుకు భయపడేవాడుగా ఉండకూడదు. చావునకు లోనైన వారిని బ్రతికించేవాడుగా ఉండాలి. చావునకు లోనైన ఈ సమాజాన్ని క్రీస్తునకు నడిపించేదిగా ఉండాలి. హీస్ ట్రూ క్రిస్టియన్, అతడే నిజ క్రైస్తవుడు. అలాంటి క్రైస్తవులు మనం కావాలి. బైబిల్ కోరుకుంటుంది. ఎందుకంటే నీ దగ్గర ఉన్న ట్రెషర్ సంపద లాంటిది. అంత గొప్పదా బైబిల్? ఏమండి ఈరోజు ప్రపంచం అంతా వణికేది ఏ దేశానికి మీరు చెప్పండి? అందరి నోటి వచ్చే మాట అమెరికా. అవునా? అగ్రరాజ్యం వణుకుతుంది అమెరికాను చూస్తే ప్రపంచ దేశాలు. చివరిగా మన దేశం కూడా. ఏమండి మోడీ గారు ఏం చేస్తారు? అమెరికాతో మంచి ఒప్పందం. ఎందుకంటే ఎందరో మన వాళ్ళు అక్కడ ఉన్నారు, భారతీయులు. ఆ దేశంతో స్నేహభావం కావాలి. ఎందుకంటే ఆ దేశం యొక్క టెక్నాలజీ వేరు, ఆ దేశం యొక్క సంపద వేరు, ఆ దేశం యొక్క ఐశ్వర్యం వేరు. ఆ దేశంలో ఎంతో మంది గొప్పవాళ్ళు, ఎన్నెన్నో గొప్ప గొప్ప విషయాలపై సాధించిన వాళ్ళు. ఏమండి చాలా గొప్పది, వాళ్ళ సైన్యం గొప్పది, వాళ్ళ అధికారం గొప్పది. అగ్రరాజ్యం. ప్రపంచ దేశాల్లో నెంబర్ 1లో నిలిచే స్థానం ఏంటంటే దట్ ఈజ్ USA. మరి ఈరోజు ఆ USAకి నిన్నగాక మొన్న ఎలక్ట్ అయిన వ్యక్తి ఎవరండి? డొనాల్డ్ ట్రంప్. బోరండి అతని పేరు. డొనాల్డ్ ట్రంప్. బోర నోట్లోంచి ఏ బోర శబ్దం వస్తుంది ఇప్పుడు మీరు వినాలి, సౌండ్ పెట్టండి. ట్రంప్ గారి నోట, బోరగారి నోట, అంటే ఆయన పేరు ట్రంప్లేండి, ట్రంపెట్ అంటారు కదా, బోర. ఆ ట్రంప్ గారి నోట ఏం మాట వస్తుందో, అంటే ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు. కిందన క్యాప్షన్ వస్తే చూడండి, అర్థమైతే వినండి, లేదంటే నేను చెప్తాను. All Americans need a Bible in their home and I have many. ఏమన్నాడు? ఆల్ అమెరికన్స్, అమెరికా దేశస్తులందరూ కూడా ప్రతి ఇంటిలో బైబిల్ పెట్టుకోవాలి. బైబిల్ పెట్టుకోవాలా? ఎందుకు? గొప్పది గనుక. గొప్పదని ఎవరు చెప్తున్నారు? గొప్పడు చెప్తున్నాడు. మరి దేశానికి అధినేత. ఈరోజు మన దేశంలో నాయకుడు ఏమండి కరోనాను పారద్రోళ్ళడానికి దండనక్కడ వాయించినట్టు వాయించాం. మరి ఏమండి ప్లేట్లు పళ్ళేలు కుదలేదా? కొట్టాం. అధినాయకుడు ఏది చెప్తే
డోలు వాయిస్తాం మనం. అలాంటిది ప్రపంచ దేశానికి నాయకుడు ఏమంటున్నాడు? మీ అందరూ బైబిల్ని ఇంటిలో పెట్టుకోండి. All Americans need a Bible in their home, and I have many. నా దగ్గర అయితే చాలా బైబిల్ ఉన్నాయి అంటున్నాడు. ఐ హ్యావ్ మెనీ. It's my favorite book. I'm proud to endorse and encourage you to get this Bible. నాకు ఈ బైబిల్ ఉన్నందుకు గర్వకారణం. ఇది నాకు ఇష్టమైన పుస్తకం. బాగుంది కదా? ఇంకేమన్నాడు? We must make America pray again. ప్రార్థన చేద్దాం అంటున్నాడు. చూడండి ఏమండి, బైబిల్ కలిగినాడు కాబట్టి యుద్ధానికి వెళ్ళిపోదాం అంటలేదు. ఏమంటున్నాడు? ప్రే, ప్రార్థిద్దాం. Somebody said to me the other day, "You're the most famous person in the world by far." I said, "No, I'm not." ఏమండి, ప్రపంచంలో నాకు అత్యంత ఇష్టమైన, ముఖ్యమైన, ప్రియమైన వ్యక్తి ఎవరట? Somebody said to me the other day, "You're the most famous person in the world by far." I said, "No, I'm not. No, I'm not." They said, "Yes, you are." I said, "No." They said, "Who's more famous?" I said, "Jesus Christ." ఎవరి పేరు? మీ ఫేవరెట్ ఎవరో? జీసస్ క్రైస్ట్. ప్రపంచ దేశాలకు పెద్దన్నయ్య చెప్తున్నాడు ఈ మాట. తమ్ముళ్ళారా వినరా? ఏంటి ఇక్కడ క్రైస్తవుడు అంటే చిన్న చూపా? ఏం తక్కువ మంది ఉన్నారనా? అడిచేద్దామన్నా, తొక్కి పడేద్దామన్నా? ఒరే, తొక్కేయడానికి వాళ్ళు వెనకాతలు ఉన్నది ఎవరు అనుకుంటున్నావు? డైనమైట్. డైనమైట్ అంటే పేలిపోద్ది, విస్ఫోటనం. ఎవరా విస్ఫోటనం? జీసస్ క్రైస్ట్. పేలాడు 2000 సంవత్సరాల క్రితం. ఆ పేలుడు రీసౌండ్లు వస్తున్నాయి ఎప్పటికీ. ఇది ఒక పల్లెకి, పచ్చి పల్లెటూరుకి వెళ్తుంటే బైబిల్ పట్టుకొని భయపడిపోతున్నారట. బాబాయ్ బాబాయ్ రావద్దు. బైబిల్ పట్టుకొని గ్రామాలకు వెళ్తే ఎందుకు భయం? నేను నరికేయమంటున్నాడా, చంపేయమంటున్నాడా? లేదే, మంచిని చెబుతున్నాడు, మంచిని నేర్పిస్తున్నాడు, క్షమించమంటున్నాడు, ప్రేమించమంటున్నాడు, శత్రువుకి అన్నం పెట్టమంటున్నాడు. దీనికి ఎందుకురా భయపడిపోతున్నావు? అది భయం అది కాదండి, మారిపోతారేమో. మారిపోతారా? మారితే మారని. మారడం ప్రతి ఒక్కరి హక్కు. మారద్దని చెప్పడానికి నువ్వెవడవు? ఎవడ నువ్వు? హూ ఆర్ యు? మారద్దని చెప్పడానికి నువ్వెవడవయ్యా? చెప్పే హక్కు రాజ్యాంగం ఇచ్చినప్పుడు మారే హక్కు ప్రతి మనిషికి ఇచ్చాడు. రైట్ టు రిలీజియన్, రైట్ టు లివ్. ఈ దేశంలో ప్రతి భారతీయుడు తనకు నచ్చినట్లుగా బ్రతికే అధికారం రాజ్యాంగం ఇచ్చింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించి రూపకల్పన చేసిన రాజ్యాంగం, ఇండియన్ కాన్స్టిట్యూషన్. అలాంటిది ఏమండి చెప్పొద్దు. భయం, భయం. ఎందుకు భయపడొద్దయ్యా? నిన్ను పాడు చేసేది కాదది, నీకు సన్మార్గాన్ని నేర్పించేదది. మనిషి మనస్సును మార్చేది బైబిల్. క్రీస్తు చేసేది మత మార్పిడి కాదండి, చెడిపోయిన సమాజంలోని వ్యక్తులను మార్చేవాడు. మార్పుద్దా అంటే దొంగోడుగానే ఉంచమంటావా? ఏమండి, నేరస్తుడుగానే ఉంచమంటావా? మార్చొద్దా? మార్చడం తప్పు అయితే నువ్వు అంటుంది తప్పు. బైబిల్ పూనుకున్నది మనిషిని మార్చడానికి, బట్ అది మత మార్పిడి కాదు, మనస్సు మార్పిడి, అంతరంగం మార్పిడి, నూతన స్వభావం. బైబిల్ ఎన్నో మాటలు చెప్పింది దానికి. ప్రతి మనిషి గుణం మారాలి, స్వభావం మారాలి. ఏమిటి, సిలువ వేయబడినంత వరకు బందిపోటు దొంగగా బ్రతికి ఎంతో మందిని చంపిన కిరాతకమైన పనులు చేసిన వ్యక్తి అండి. ఎవరు? దొంగ. ఎవరు? సిలువలో దొంగ అండి, సిలువలో దొంగ. మరి ఏం చేశాడు సిలువలో దొంగ? ఏమండి, ఆఖరి క్షణంలో ఏం చేశాడు? ఆఖరి క్షణంలో యేసుప్రభువుని చూస్తున్నాడు. ఆ దుఃఖంలో కూడా గమనిస్తున్నాడు యేసుప్రభువుని. ఏంటినా, నేను రాజుని విన్నాను, రాజ్యాన్ని స్థాపిస్తాడని విన్నాను. ఎందుకంటే ఎంత బందిపోటు దొంగగా బ్రతుకుతున్నా ఆ రోజు ఫేమస్ వ్యక్తి, పేరుగాంచిన వ్యక్తి, ప్రజలలో పేరుగా గడించిన వ్యక్తి.
విన్నాడు ఆయన కోసం. విన్నవాడు ప్రత్యక్షంగా యేసును చూస్తున్నాడు సిలువలో ఒక నేరస్తుడుగా. కానీ నేరస్తుడు అని అనుకోలేదు. ఎందుకో తెలుసా? తన కళ్ళ ముందే కిరాతకంగా సిలువ వేసి ఎగతాళి చేస్తున్న, హేళన చేస్తున్న వాళ్ళందరినీ చూచి అన్న మాట, వీళ్ళు ఏం చేస్తున్నారు? తండ్రి, వీరికి తెలియదయ్యా, వీళ్ళని క్షమించు ప్లీజ్ అని అడగడం, క్షమించమని కోరటం అతని మనస్సును మార్చేసిందండి. ఒక దొంగవాణ్ణి మార్చింది చచ్చే ముందు. ఈయన ఏ తప్పిదం చేయలేదని నేను నమ్ముతున్నాను. నువ్వు రాజ్యాన్ని స్థాపిస్తావని కూడా నమ్ముతున్నానయ్యా. మారిపోయాడండి దొంగ. ఏమండి, చనిపోయే ముందైనా సరే చివరి అవకాశం ప్రతి ఒక్కరికి ఇస్తారుగా. దేవుడు కూడా సమాజంలో ప్రతి వ్యక్తికి మార్పు కోసం ఇస్తున్నాడు అవకాశం. మారండి, మారండి, మారాలి. ప్రతి మనిషిలోనూ మార్పు రావాలి. మార్పు మంచిదే, మారడం మంచిదే. దానికి నువ్వు భయంకరమైన మతం అనే ఒక పదాన్ని యాడ్ చేసి మతం మార్చడం అంటున్నావు. నో, మనస్సు, మతం అనేది తీసేయి. మనస్సు మార్చడం యేసు చేసింది. మార్చాలా? మనస్సుని మార్చాలి. ఎందరో దొంగలు మారిపోయారు, ఎందరో దోపిడీదారులు మారిపోయారు. ఒక జక్కయ్య దగ్గరికి వెళ్ళాడు. ఏంటయ్యా జక్కయ్య, ప్రజల రక్తాన్ని పిండుతున్నావట, వడ్డీలు 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 తినేస్తున్నావు. అయ్యా మహాప్రభు, నీ ఇంటికి రావాలనుకుంటున్నానయ్యా. జక్కయ్య, నీ ఇంటికి రావాలనుకుంటున్నాను, బట్ వన్ కండిషన్, నేను వస్తాను. ఎప్పుడో తెలుసా? నీ దగ్గర ఉన్నది పేదల దగ్గర తీసుకుంది పంచేయి. ఏమన్నాడు అప్పుడు జక్కయ్య? జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నాస్తుందే, నేను తీసుకున్న సంగతి పక్కన పెట్టండి, వడ్డీలు. ఎక్కడన్నాడు ఆ మాట? లూకాసు వార్త 19వ అధ్యాయం 8వ వచనం. లూకాసు వార్త 19వ అధ్యాయం 8వ వచనం. ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చేస్తున్నాను, పంచేస్తున్నాను. నేను ఎవరి యొద్దైనా అన్యాయంగా తీసుకుంటే దానికి 4 రెట్లు, తీసుకున్నది ఇచ్చేయడం కాదు, దానికి 4 రెట్లు. ఏమండి, 100 రూపాయలు తీసుకుంటే దానికి 400 కలిపి 500 ఇచ్చేస్తా. నేను 1000 రూపాయలు తీసుకుంటే 4000 కలిపి 5000 ఇచ్చేస్తా. 10,000 తీసుకుంటే 10,000కు మరొక 40,000 కలిపి 50,000 ఇచ్చేస్తా. ఆహా, ఏంటి మార్పు! అది మార్చడం అంటే మతం మార్చడం కాదు. ఈ పిచ్చి సన్నాసులు తప్పుడు కారుకోతలు కూసి అమాయకులైన హైందవ సోదరులు రెచ్చగొడుతున్నారు. మంచోళ్ళండి వాళ్ళు. ఏమిటి, హైందవ సోదరులు ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ చాలా ప్రేమ కలిగిన వాళ్ళు. కానీ వాళ్ళని కేవలం ధర్మం పేరట రెచ్చగొట్టే దొంగలున్నారు. జాగ్రత్తరా హైందవ సోదరులారా, జాగ్రత్త. వాళ్ళ మాటలు నమ్మకండి, క్రీస్తు మాటలు వినండి. మనుషులు చూడకండి. మనుష్యుడు నేరస్తుడేమో, కానీ క్రీస్తు కాదే. ఏమండి, గాంధీ మహాత్ముడు ఏమన్నాడు తెలుసా అండి క్రైస్తవుల గూర్చి? నాకు క్రీస్తు అంటే చాలా ఇష్టం, కానీ నాకు క్రైస్తవులు అంటే ఇష్టం లేదన్నాడు. ఎందుకు? వీళ్ళు మంచోళ్ళు కాదు. క్రైస్తవులు మంచివాళ్ళు కాకపోయినా ఎవరిని ఇష్టపడ్డాడు ఆయన? వీళ్ళందరికీ మార్గదర్శకుడైన క్రీస్తును నేను ఇష్టపడుతున్నాను అన్నాడండి. మనం ఎందుకు ఆ మాట అనిపించుకోవాలి చెప్పండి? ఇప్పటివరకు వనీల్ కుమార్ మాటల్లో ఆంతర్యం ఏంటి తెలుసా? మనం మారాలి. ఈ సమాజానికి క్రీస్తు బాటను చూపించాలి. మనలో గొడవలొద్దు, అల్లర్లొద్దు, విభేదాలు వద్దు. మనమంతా ఒక్కటే. ఒక్క క్రీస్తు రక్తం వలన కడుగబడిన వాళ్ళం. ఒకే రక్తాన్ని పంచుకున్న వాళ్ళు మీరంతా ఏమంటారు చెప్పండి? రక్తపాశం, కన్నపాశం, పేగుపాశం అంటారే. మరి ఈరోజు మనమంతా కడగబడింది. నువ్వు ఏ సంఘం అయినా కావచ్చు, ఏ ఫెలోషిప్ అయినా కావచ్చు, ఏ రాష్ట్రమైనా కావచ్చు, ఏ దేశమైనా కావచ్చు, బట్ యువర్ ఎ క్రిస్టియన్. మీరందరూ, మనమందరము క్రీస్తు యొక్క పవిత్రమైన రక్తములో కడుగబడిన వాళ్ళం. మనమంతా కడిగేశాడు మనల్ని. ఆ రక్తమే మనందరి మధ్య ఉన్న బంధం. రక్త సంబంధం మనదే. ఈ రక్త సంబంధంలో ఎందుకు నీ పొరుగువాడితో గొడవ? సరే పోని, నీ పొరుగువాడు కోపంతో ఏదో అన్నాడే అనుకో, ఏం చేయాలి? పెద్ద మనసుతో క్షమించు. నీ అన్న అదే కదా నేర్పించాడు. మనందరికీ
రక్షకుడు అదే కదా నేర్పించాడు, ఏమని? క్షమించండి అర్రా, క్షమించండి. మరి ఇంత క్షమాగుణాన్ని నేర్చుకున్న మనం, ఈ క్షమాయుగంలో బ్రతుకుతున్న మనం ఎందుకండి పొరుగు వారి పట్ల క్షమ చూపించలేకపోతున్నాం, క్షమను నేర్పించలేకపోతున్నాం? ఆయన క్షమను నేర్పించాడు, క్షమను చూపించాడు, క్షమకు సంబంధించిన పాఠాలను తన బ్రతుకులో అలవర్చుకున్నాడు. నువ్వు ఎవరిని నేరస్తులుగా చూస్తున్నావు? నువ్వు పాపి, నువ్వు పాపి, నువ్వు పాపి అని అందరినీ పాపి 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 అంటున్నావా? పాపి అంటానికి నువ్వు మంచివాడువా? ఈరోజు చూడండి, క్రైస్తవులు మాట్లాడే మొట్టమొదటి ప్రధానమైన వాళ్ళ నోటి నుంచి వచ్చేది పాపం పాపం పాపం. పాపాన్ని నువ్వేమైనా అడుగుతున్నావా? పాపాన్ని నువ్వేమైనా నిర్మూలిస్తున్నావా? పాపాన్ని ఏమైనా లేకుండా నువ్వు చేయగలుగుతున్నావా? నువ్వు చేతకాని దానికోసం ఎందుకయ్యా మాట్లాడతావు? పాపాన్ని తీసే ఒక్కడు, పాపాన్ని క్షమించే ఒకే ఒక్కడు ఎవరైనా మన రక్షకుడు. ఆయన పనది. పాపాన్ని తీయలేని నువ్వెందుకు పాపి కోసం మాట్లాడుతున్నావు? నోరు విప్పితే ఎదుటి వాళ్ళ పాపాల కోసం మాట్లాడడం ఏమంటే ఆయన అలాంటి వాడాడు కదండి. ఎలాంటి వాడైతే నీకెందుకు? నువ్వు చూసావా? ఆమె అలాంటిదట కదండి. సంఘాలకు వచ్చి వీళ్ళు మాట్లాడుకునే మాటలేంటి? ఎదుటి వాళ్ళ దోషాల గురించా? ఎదుటి వాడి దోషాల గురించి అయితే నువ్వెవరు? ఉత్తముడువా, ఉత్తమురాలివా? ఏమంటే గ్రౌండ్లో అడుగుతున్నాను, నాలో పాపం లేదన్నలు చేయొద్దండి. నేను పాపం ఎప్పుడు చేయలేదండి అని మీ అందరికీ సెంటర్గా ఉన్న నేనే ఎత్తలేదు చెయ్య. నేనే పాపినే. తలంపుల్లో పాపం, ఏమండి మనస్సుల్లో పాపం, ఎన్నో సందర్భాల్లో కోపంతో మాటల్లో పాపం. పాపులం మనం. నువ్వు స్వతహాగా పాప అయినప్పుడు ఎదుటి వ్యక్తిని ఎందుకు పాపిగా పరిగణిస్తున్నావు? తప్పు. అలా నువ్వు చూడకపోతే అందరినీ ఎంత ప్రేమగా చూస్తావు? ఏమండి హాస్పిటల్కి వచ్చిన ప్రతి రోగిని డాక్టర్ అంటరాకూడదు, వీడిని అంటుకోకూడదు అని డాక్టర్ దూరంగా ఉంటే పేషెంట్ ఏమైపోతారు చెప్పండి? పేషెంట్ బాగుపడాలంటే డాక్టర్ ఏం చేయాలి? వైద్యుడు ఏం చేయాలి? దగ్గరికి వెళ్ళి వైద్యం చెయ్యాలి. అలా వైద్యం చేసే వైద్యుడే యేసుక్రీస్తు ఈ సమాజానికి. ఆ యేసుక్రీస్తు వైద్యుడు దగ్గర బోధన నేర్చుకున్న వైద్యులు అండి మనమంతా. ఎవరు? వి ఆర్ ఆల్ క్రిస్టియన్స్. మనమంతా క్రైస్తవులుగా క్రీస్తు దగ్గర విద్యాభ్యాసం చేసిన వాళ్ళం. ఏమి నేర్చుకున్నాం? క్షమించడం నేర్చుకున్నామా? నేరాలు మోపడం నేర్చుకున్నామా? నేరాలు మోపడమే మనకిష్టం. క్షమంటే మనకు నచ్చదు. క్షమించడం అంటే మనం ఒప్పము. కుదర్రా. క్రైస్తవులు కదా మనకు తగదు. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. పేతురు గారు రాస్తున్న మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం అండి. ప్రేమ అనేక పాపములను కప్పును. ప్రేమ ఉందా మీకు? లవ్ ప్రేమ ఉందా? ప్రేమ ఉంటే కప్పేస్తారు కదండి, పాపాలను కప్పుతారు కదా. నీ ఇంటిలో నీ బిడ్డ తప్పు చేస్తే కప్పేస్తావు, నీ కొడుకు తప్పు చేస్తే కప్పేస్తావు, మరి పొరుగింటోడు తప్పు చేస్తే విప్పేస్తావు అంతా గుట్టు. తప్పు కదా. నువ్వు కూడా తనలాగే నేరస్తుడు అయినప్పుడు నీకే అధికారం ఉంది ఎదుటి వ్యక్తిని పాపి, నేరస్తుడు అని అనడానికి? నువ్వు క్షమించను లేవు, రక్తము కార్చను లేదు, పాప నిర్మూలన చెయ్యను లేదు. నీకేం అధికారం ఉంది? నాకేం అధికారం ఉంది ఎదుటి వ్యక్తిని పాపి అనడానికి? యేసు దగ్గరికి తీసుకొచ్చారండి ఒక అభాగ్యురాల్ని. తీసుకొచ్చి ఏమంటున్నారో తెలుసా? పెద్దలు, శాస్త్రులు, సమాజంలో పెద్ద పెద్ద కుర్చీల మీద కూర్చునే వాళ్ళు తీసుకొచ్చి, ప్రభువా, ఓ ప్రభువా, ఇదిగో ఇక్కడ ఒక నేరస్తురాలను తీసుకొచ్చాం. ఇంతకీ ఈవిడ చేసే నేరం ఏంటో తెలుసా? అబ్బా, వ్యభిచారం. ఈ మాట వినగానే మనకు కూడా ఇంట్రెస్టే. ఏంటి 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 ఎవరు చేశారు? ఎవరెవరు చూపించండి ఒకసారి. నేరస్తులను చూడడానికి ఎంత ఆసక్తి మీకు? నేరం చేసిందా? ఏమి నేరం చేసింది? వ్యభిచారమా? బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా ఎప్పుడు పట్టుకున్నారట?
పోనీ వ్యభిచారం చేయకు ముందేనో పట్టుకోవచ్చు, పోనీ వ్యభిచారం అయిపోయిన తర్వాతైనా పట్టుకోవచ్చు కదా, మధ్యలో నీకేం పనిరా? చేయిచుండగా పట్టబడిందంటే పట్టుకున్నారంటే ఏంటనమాట? నువ్వేం చేస్తున్నావు అనమాట? నువ్వు నక్కి నక్కి చూస్తాను అనమాట. అవునా కదా మీరు చెప్పండి, లీగల్ పాయింట్. ఏమండి, ఆవిడ చేస్తున్న పాపాన్ని ప్రత్యక్షంగా వీళ్ళు చూశారట. ఆ రోజు కెమెరా లేవు కాబట్టి, మొబైల్ లేవు కాబట్టి సరిపోయింది, లేదంటే వీడియో రికార్డ్ చేసేద్దరు మహానుభావులు. ఏమండి, సోషల్ మీడియాలో చూపించేద్దరు అందరికీ ఈవిడ చేసిన పెద్ద నేరం. ఏమండి, ఈమె వ్యభిచారము చేయుచుండగా పట్టుబడిందా. నువ్వేం చేస్తావు చెప్పు అని అట్టి వారిని మాకు తెలిసిన ధర్మ ప్రకారంగా అయితే రాళ్ళెత్తి కొట్టాలని నువ్వే మోషే ధర్మశాస్త్రంలో చెప్పిందని నీకు తెలుసు కదా, నువ్వు కూడా ఒప్పుకుంటావు కదా. ఏం చేయమంటావు? ఈవిడ్ని కొట్టేయమంటావా? అడిగారండి. ఎవరిని అడగకూడదు ఆయన్నే అడిగారు. ఏమండి, అడక్కడకి ఎవరిని అడిగినా నోట్లో నీళ్లు నవ్వులుదురేమో. ఏమండి, సరిగ్గా ఎవరైతే గడ్డి పెడతారో ఆయన్ని అడిగారు ఈ బుద్ధి లేని గాడిదలు. ఏమండి, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు, సరే పురుషుడేడబ్బా? వ్యభిచారుడు ఒక్కరితే చేస్తుందేంటి? ఏడి పురుషుడేడి అంటే ఏం చేశారనమాట? ఒరే నువ్వు పారిపో, జంప్ అయిపో, దీన్ని తీసుకెళ్ళిపోతాం మేము అనైనా వాడిని తప్పించేసి ఉండాలి, లేదా ఈ దొంగ వెధవల్లో ఒకడైనా అయి ఉండాలి వాడు. అంతేనా? తీసుకొచ్చిన దొంగలో ఒకడే ఉండాలి. అమాయకురాలుగా పాపం పట్టబడిపోయిందని నేరస్తురాలుగా ఒక ఆడదాన్ని తీసుకొచ్చేసావా? నేనైతే ఏమడిగాడు తెలుసా? మరి వాడేడి ఇంత వ్యభిచారం చేసిన మగాడేడి ఏడేడి అంటే వీళ్ళ ఉద్దేశం ఎలాంటిదనమాట? ఈమె నేరస్తురాలు, చెయ్యి బాగా దొరదగా ఉంది రాళ్ళెత్తి కొట్టేయడానికి. కొట్టేయమంటావా కొట్టేయమంటావా కొట్టేయమంటా అని అడుగుతున్నారు. ఇప్పుడు కొట్టాడు చూడండి ఎలాంటి డైలాగు. వారు ఆయన పట్టు వదలకు అడుగుతున్నప్పుడు తలెత్తి చూశాడట. ఏరా మీరు వదలరా? సరే చెప్తాను వినండి. మీలో ఎవడైతే తప్పు చెయ్యలేదో రాయే. మరి ఆ మాట అన్నప్పుడైనా సరే ఏం చేయాలండి? రాయేయమని చెప్పాడు కదా. ఒరే యాకోబు రాయందుకురా, ఒరే యోసేపు రాయెవ్వరా ఎలా అనాలి కదా. ఏం జరిగింది తర్వాత మీకు తెలిసిన విషయమే. వారు ఆ మాట విని, అంటే ఇందులో పెద్దోళ్ళు ఉన్నారు, చిన్నోళ్ళు ఉన్నారు, ఒకడి తర్వాత ఒకడందరూ తోక ముడుచుకున్న కోతుల్లాగా బయటికి పోయారట. కొట్టే దమ్ము లేదా? కొట్టే దమ్ము లేదురా మీకు? నేరం చేసిందని గట్టిగా అరిచి చెప్పే దమ్ము నీకున్నప్పుడు రాయెత్తి కొట్టే దమ్ము నీకు ఎందుకు లేదో తెలుసా? నువ్వు కూడా నేరస్తుడు గనుక. బా వాట్ ఏ జడ్జిమెంట్ అండి అయింది. సొలొమోను కంటే జ్ఞానవంతుడు ఎక్కడ ఉన్నాడు అన్నాడు. అందుకే సొలొమోను తల్లులకు మాత్రమే న్యాయం చేశాడు, ఆడపిల్లలకు న్యాయం చేసేవాడు యేసుక్రీస్తు. నేరస్తులోని మార్పు తీసుకొని వచ్చేవాడు క్రీస్తు. పరారైపోయాడండి అందరూను. తలెత్తి చూసేలోపు ఒక్కడు లేడటండి. పాపం యేసు ఒక్కడే ఉండిపోయాడట. ఏమంటే ఎందుకు రాయెత్తి కొట్టలేదు? కొట్టావా? నిన్న రాత్రి నేను ఎక్కడున్నాను, మొన్న రాత్రి నేను ఏ సందులో తిరిగాను, మొత్తం యేసుప్రభు చెప్పేస్తాడు. ఇప్పుడు చెప్పాడా? నా పరువు పోద్దరా. ఒరే యోసేపు చల్లగా జారిపోదాం పదా, నీ వెనకతలు వచ్చేస్తాను బ్రదర్, పదా వచ్చేస్తాను. దొంగలందరూ ఒకడి వెంట ఒకడు పోయారు అంటే అక్కడ ఏం ఒప్పుకున్నారు చెప్పండి వాళ్ళు? ఈమె నేరస్తురాలు పక్కన వదిలేండి, మేము కూడా నేరస్తులమే. ఎందుకంటే రాయెత్తలేదు. మరి నువ్వు దోషిపోయినప్పుడు ఎదుటోడు ఎందుకురా దోషి అంటున్నావు? యేసుప్రభు తలెత్తారటండి. ఒక్కరితే ఉందటండి, ఎవరు లేరట. అమ్మ తల ఎత్తి చూచి, ఏంటండి ఆ పిలుపు? అమ్మ అంటారు ఎవరినైనా? వ్యభిచారం చేయుచుండగా పట్టుబడిని తన శీలాన్ని పోగొట్టుకున్న ఒక స్త్రీమూర్తిని చూచి అమ్మ అని ఎవరండి పిలుస్తారు? పిల్లడానికి మనకు నోరు వస్తుందా? మనమైతే ఏమంటే తెలుసు, ఏమే కళ్ళు నెత్తుకొచ్చాయా నీకు? అవును, మరి నువ్వు న్యాయమూర్తి అయితే అలాగే మరి గొప్ప బేరాలు పలుకుతావు నువ్వు. అక్కడికి ఏదో నువ్వు ఉత్తమోత్తముడు లాగా. ఎవ్వడూ మంచివాడు కాడు, ఎవ్వడూ మంచివాడు లేడు. లేనప్పుడు ఎదుటివాడిని గురించి మాట్లాడుకో. మరేం చేయాలి?
ఇప్పుడు చెప్తున్నాడు చూడండి, ఈ క్రీస్తు క్షమాయుగంలో ఏం చేశాడో ఆయన. ఏం చేశాడు? అమ్మా, నీకెవ్వరూ శిక్ష విధించలేదా? ఈ తీసుకొచ్చిన సాక్ష్యాధారాలన్నీ ఏమైపోయి తల్లి? ఏది వీళ్ళు? ప్రూఫ్స్, ఎవిడెన్సెస్, విట్నెస్ ఏరిళ్ళు? అప్పుడు ఆవిడ అంది, లేరు ప్రభు. ఏం మాట్లాడుతుందండి? సిగ్గుతో తలదించుకుందా తల్లి. అప్పుడు యేసేమన్నాడో తెలుసా? అమ్మా, నేను కూడా నీకు శిక్ష విధించను తల్లి, నువ్వు వెళ్ళిపో. కానీ వెళ్లే ముందు నీకు ఒక మాట చెప్తున్నా, నీ మనస్సు మార్చుకునే మాట. ఇక పాపము చెయ్యకమ్మా. ఎందరూ మారలేదు ఆయన చుట్టూ, అందుకే ఎందరో వేశ్యలైన వారు. అందుకే యేసు ప్రభు ఒక మాట అన్నాడు, అరే మీకంటే ముందుగా దొంగలు, వేశ్యలు పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోతున్నారా మనస్సు మార్చుకొని? నీకంటే ముందు పరలోక రాజ్యంలోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కానీ నువ్వు నాకు జ్ఞానం తెలుసని, నేను సమాజంలో పెద్ద మనిషినని చెప్పుకొని నువ్వెలాగున్నావు తెలుసా? ఇంకా దొంగగానే ఉన్నావు. దానికి కారణం నీ మనసులో మార్పు రాలేదు కనుక. మత్తయి సువార్త 21వ అధ్యాయం 31వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 31వ వచనం అండి. యేసు సుంకరులను, వేశ్యలను నీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుచున్నారే. నీతో నిశ్చయంగా చెబుతున్నాను. అదే చెప్పాడు ఆ స్త్రీమూర్తితో, అమ్మా ఇక పాపం చెయ్యొద్దమ్మా, వెళ్ళు. చాలండి ఆ ఒక్క మాట తన బ్రతుకును మార్చడానికి. అదండి యేసుక్రీస్తు సమాజంలో మనిషిలో తెచ్చే మార్పు. దట్ ఈస్ కాల్డ్ కన్వర్షన్. ఈ పనికిరాని దేశంలో ఏమండి కొందరు దొంగల కోసం చెప్తున్నాను, కన్వర్షన్ బిల్లు చేస్తారట. ఎందుకు కన్వర్షనా? ఏమండి ఈ దేశంలో నిజంగా మనది మంచి దేశం, అందరూ ఉండొచ్చు, అందరూ బ్రతకొచ్చు, అందరూ వాళ్ళ విశ్వాసాలను అవలంబించవచ్చు. నమ్మితే నువ్వు ఇంకో మతంలోనికి వెళ్ళిపోవచ్చు. ఈ హక్కు మనకున్నప్పుడు కన్వర్షన్ బిల్ ఏంట్రా? మరలా మారకూడదా? మారితే నేరమట. మారాలి, మనిషి మనస్సు మారాలి. మారొద్దని బిల్లు చేస్తావు నువ్వు. ఎవడన్నాళ్ళండి ఉత్తర భారతదేశంలో, క్రైస్తవులారా మీరు కానీ సరిగ్గా ఉండి మీ ధర్మాన్ని మీరు మార్చుకోకపోతే బుల్డోజర్లు ఎక్కిస్తామని. బుల్డోజర్లు ఎక్కిస్తావా? దేని మీద? రాతి కట్టడాల మీద ఎక్కిస్తావేమో, అవునా? సిమెంట్ కట్టడాల మీద ఎక్కిస్తావేమో. అదే నీకు తెలుసు. నీ అధికారంతో నువ్వేం చేయగలవు? నువ్వు మహా చేసేదేమైనా ఉంటే గోళ్ళ పడగొడతావు. ఏమండి? గోళ్ళ పడగొడతావు. గుండెలు పడగొట్టు చూద్దాం. నా గుండెలో యేసు ప్రభు ఉన్నాడు, పడగొట్టు చూద్దాం. పడగొట్టగలడా? బుల్డోజర్ వచ్చిన పడదిది. ఈ గుండెలో యేసు బొమ్మ పోదు. దట్ ఈస్ క్రిస్టియానిటీ. అలా ఉంది కనుకనే క్రైస్తవ్యం ఇంకా ఈరోజు ప్రపంచంలో ఊపిరి పోసుకుంది. ఎన్నో రాజ్యాలు సమాధి చేయాలనుకున్నాయి. ఎందరో అధికారులు క్రైస్తవులు నిర్మూలించాలి అనుకున్నారు. రాజ్యాలు మట్టిలో కలిసిపోయాయేమో, కాలగర్భంలో తుడిచిపెట్టుకుపోయాయేమో. బట్ క్రైస్తవ్యం తుడిచిపెట్టుకుపోలేదు, పోదు కూడా. ఎందుకో తెలుసా? దేవుడు ఈ రాజ్యాన్ని గురించి ఒక మాట చెప్పాడు. ఏంటి ఆ మాట? దావీదుతో చెప్పిన మాట. నాయనా, ఆ రాజుల కాలంలో నేను ఒక రాజ్యాన్ని స్థాపిస్తాను, ఒక యుగాన్ని నా కుమారుడి ద్వారా స్థాపించబోతున్నాను, దానికి ఎన్నటికి నాశనం కలుగదు. రాజ్యాన్ని పడగొట్టగలరా? లూకాసు వార్త 1వ అధ్యాయం 32వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 32, 33 వచనాలండి. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుడి కొడుకవుతాడు. ప్రభు అయిన దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనాన్ని ఇస్తాడు ఆయనకి రాజుగా. అని యాకోబు వంశస్థులలో యుగ యుగములు, యుగ యుగములు, యుగ యుగములు, నో ఎండింగ్. నువ్వు ఎన్ని యుగాలు గడవని ఆయన రాజ్యము అంతము లేనిదయ్యుండును. అంటే క్రీస్తు రాజ్యం అంతమొందించగలరా? ఏమండి? క్రీస్తు రాజ్యాన్ని అంతమొందించగలరా? ప్రపంచంలోని మహామహులు
రాజ్యులు, చక్రవర్తులు కలగన్నారు కూల్చేద్దామని, కానీ చేయలేకపోయారు, ఫెయిల్డ్. మరి ఇప్పుడు ఏమైనా చేయగలరు అనుకున్నారా? మీకు ఒక భవిష్యత్తు చెప్పమంటారా? క్రిస్టియానిటీ తుడిచేద్దామని ప్రపంచంలో ఏ దేశం అనుకున్నా దట్ ఈజ్ ఇంపాసిబుల్ అని డైరెక్ట్గా నేను ఎందుకు చెబుతానో తెలుసా? నా వెనక ఉన్న ఒక మాట, దేవుడిచ్చిన ధైర్యం ఏంటో తెలుసా? ఈ ఆకాశం ఉందే, ఈ ఆకాశంలో సూర్యుడు వెలుగుతున్నాడే, ఈ ఆకాశంలో చంద్రుడు వెలుగుతున్నాడే, ఈ ఆకాశం ఉన్నంత వరకు, ఈ సూర్యుడు బగబగా మండేంత వరకు క్రీస్తు సామ్రాజ్యాన్ని కోల్చలేడు. చదువుతారా మాట? బైబిల్లో ప్రవక్తల ద్వారా రాయించానండి. ఎప్పుడు ఏమండి? ప్రవక్తల ద్వారా. ఇందాక మా ప్రియ సోదరులు చెప్పారు ఏమని? ఎప్పుడో దేవుడు ఈ రాజు కోసం, ఆయన స్థాపించబోయే యుగం కోసం, ఆయన స్థాపించబోయే రాజ్యం కోసం ఏం చేశాడు? ఆయన ఏం చేశాడండి? వ్రాయించాడు ప్రవక్తల గ్రంథాల్లో. ఒక రాజు పుట్టబోతున్నాడు, ఆయన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు, ఆ రాజ్యానికి అంతం ఉండదు. అవునా? ఆకాశం ఉన్నంత వరకు. ఈ ఆకాశం ఉండాలా అంటే క్రీస్తు సామ్రాజ్యం కూలిపోయేది, చెరిగిపోయేది ఎప్పుడు తెలుసా? ఈ ఆకాశం పగిలిపోవాలటండి. ఇది ఎవడు పగలగొడతాడు? ఏమండి? ఇది ఎవడైనా పగలగొట్టగలడా ఆకాశాన్ని? ఎవడైనా సూర్యుని పేల్చేయగలడా? ఏమండి? సూర్యుని ఎవడైనా పేల్చగలడా? కీర్తన గ్రంథం 72వ కీర్తన, ఎస్ చూడండి ఆ మాట, 72వ కీర్తన 13వ వచనం, క్షమించండి 17వ వచనం, 17. అతని పేరు నిత్యం, ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు పేరు నిత్యము నిలుచును, అతని నామం ఈ సూర్యుడున్నంత వరకు చిగుర్చుచుండును. అంటే ఆ నామం విస్తరిస్తూనే ఉంటుంది. క్రీస్తు నామం, ఇది దేవుడు ఏనాడో క్రీస్తు పూర్వం రాయించిన సువర్ణాక్షరం అంటారు దాన్ని. కీర్తన 89 మరొక మాట, అదే అలాంటి మాట, 89వ కీర్తన 35వ వచనం, అతని సంతానం శేషముంటుంది, శాశ్వతంగా ఉంటుంది. అతని సింహాసనం సూర్యుడున్నంత కాలం, హీస్ కింగ్, ఈ చంద్రుడున్నంత కాలం అది నిలుచును. ఏమండి? ఎప్పుడో ప్రవక్తల గ్రంథాల్లో రాయించిన మాట తప్పైపోద్ది అనుకుంటున్నారు మీరు ఒకళ్ళు నమ్మరేమో, బట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. నేను ఎలా నమ్ముతాను తెలుసా? మతోన్మాదులారా, యేసును కూల్చేయాలి అనుకుంటే మీకు ఒక బంపర్ ఆఫర్. ఏంటి ఆఫర్? యేసు సింహాసనాన్ని పడగొట్టాలని ఎవడైనా అనుకుంటే సూర్యుని పేల్చేయండి రా, అప్పుడే పోద్దది. చంద్రుడు లేకుండా చేసేయండి రా, అప్పుడే పోద్దది. ఆకాశాన్ని తుడిచేయండి రా మీ దమ్ముంటే. చేయగలరా ఎవడైనా? సంతలో చింతపండులు అటోళ్ళు వీళ్ళేం చేస్తారు? వీళ్ళేం చేస్తారండి? సూర్యుడిని పేల్చలేని వారు యేసు ప్రభు సింహాసనాన్ని కూల్చేస్తారా? అదేనండి నాకున్న గుండె ధైర్యం. నువ్వు బుల్డోజర్లతో వచ్చినా, ఏమండి రాకెట్ లాంచర్లతో వచ్చినా యేసు సింహాసనం పడదా. యేసు సింహాసనం యుగ యుగములో నిలుచును. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం, ఆ రాజుల కాలములలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి ఎన్నటికీ నాశనం కలుగదు. ఎన్ని మాటలు చెప్పాడండి దేవుడు బైబిల్లో. ఈ పిచ్చోళ్ళకి ఎన్ని తెలియక ఏదో కూల్చేద్దాం 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 అనుకుంటున్నారు. నీ బెదిరింపులు కూలిపోదురా ఇది. లేకుండా చేస్తాను. ఎందాడు చూసారా నా ప్రోమోలో చూపించాను. 2021 కట ఈ దేశంలో క్రైస్తవ్యాన్ని లేకుండా చేస్తామన్నాడు. ఏమైపోయాడు? ఎక్కడున్నాడు రా? అరే ఎక్కడున్నారా నువ్వు? 2021 దాటి 22, 23, 24కి వచ్చేసింది. బట్ ఇంకా క్రైస్తవులు పెరుగుతూనే ఉన్నారు. చూసి ఎక్కడో దాక్కుండిపోయాడు పిచ్చి సన్నాసి. వాళ్ళ మాటలు కళ్ళలు చేసేవాడు దేవుడు.
వారి మాటలు తప్పని నిరూపించే దమ్మున్నాడు. ఎవరు? లోకాలను కలుగజేసే నాథుడు మన వెనుకున్నాడండి. మీరేం అనొద్దండి వాళ్ళని. క్రైస్తవులుగా మనమే వద్దండి. మన చేతికి మట్టి అంటొద్దు. యేసు ప్రభు కానీ దేవుడు కానీ మనకిచ్చిన అభయం ఏంటో తెలిసేవారే, నాన్న మీరు పగ తీర్చుకోకండి రా, మీరు పగలు తీర్చుకోకండి. పోనీ రాత్రి అయినా తీర్చుకోమంటావు ప్రభా, రాత్రి కూడా వద్దురా. పగలు వద్దు, రాత్రి వద్దు, ఎవడి మీద పగొద్దు, ద్వేషం వద్దు. ఏమండి? కానీ ఏమన్నాడు తెలుసా? ఎవరి పని అంటారో పగ తీర్చుకోవటం ఎవరి పని అంటున్నాడు చూడండి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనం. ప్రియులారా, మీకు మీరెందుకర్రా పగ తీర్చుకుంటున్నారు అనవసరంగా? మీరు కానీ ఎవరైనా కొట్టారనుకోండి, మీ మీద కేసు పెడతారు, లోపలేస్తారు. ఎవరైనా మీరు చంపేశారనుకోండి, మర్డర్ కేసు కింద లోపలేసి ఉరి తీసేస్తారు మిమ్మల్ని. మరి ఎలా ప్రభు వీళ్ళందరూ మమ్మల్ని చితక్కొట్టేస్తున్నారు, పాస్టర్లను కొడుతున్నారు, రక్తం వచ్చినట్టు కొడుతున్నారు, గుళ్ళు పగల కొడుతున్నారు, ఏం చేయమంటావయ్యా అంటే, దేవుడు మీకు ఇస్తున్న అభయం ఏంటో తెలుసా బిడ్డలారా? ఒక్కసారి పక్కకు తప్పుకోండిరా మీరంతా. నాకు అవకాశం ఇవ్వండిరా, నేను మీకంటే పగత్తుడు. నేను వాళ్ళందరూ వదిలేస్తాను అనుకున్నారా మీరు? నా ఎవరిని ఇడిచిపెట్టనా? పగ తీర్చుట నా పని. అబ్బాబ్బా, ఎంత మంచి మాట అనండి. తమ్ముళ్ళు చెదగొట్టేస్తాను అనుకోండి, అన్నయ్య ఎంటర్ అయ్యాడు అనుకోండి, రే తమ్ముడు పక్కరా, ఎవడరా వస్తాడు రండిరా అని వచ్చిన వాళ్ళందరూ చితకొట్టేస్తున్నాడు అనుకోండి. హీరో అంటే అలాగే కదండి కనపడుతుంది మనకి. జనరల్గా మనకి సినిమాల్లో చూపించే హీరోయిజం ఎలా ఉంటుందంటే, అమాయకుడు అభాగ్యుడైన తమ్ముళ్ళను పక్కన పెట్టి హీరో ఎంట్రీ ఇచ్చాడంటే దుమ్ము లేచిపోతుంటుంది, గాల్లోకి శవాలు ఎగురుతుంటాయి. ఆ టైపు దేవుడు ఏం చేశాడప్పుడు? నాయన మీకు మీరే పగ తీర్చుకొనక ఒక్కసారి పక్కకు తరువుకోండి, దేవుని ఉగ్రతకు ఒక్కసారి చోటివ్వండి. నేను ఎంటర్ అయ్యానా, నో కేస్. నేను లేపేశాను అనుకోండి, ఎవడు నా మీద కేసేస్తాడు? ఎవడన్నా కేసేస్తాడు? యేసుప్రభు తండ్రి మీద, యేసుప్రభు మీద. నేను యేసు ప్రభువు మీద నేను కేసు వేయించున్నాను అని కోర్టులో కేసాడు అనుకోండి, ఈయన ముందు మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోండి అంటారు. ఎందుకంటే ఇటు బుర్ర ఖరాబ్ అయిపోయింది వీడికి. ఏమండి? ఎవడండి దేవుడి మీద కేసు వేసేవాడు? నో కేస్. అడిగేవాడు లేడు, లేపేస్తే అడిగేవాడు లేడు. నేను లేపాడు అంటే ఒక్కొక్కడిని లేపాడు. ఆఫ్టర్ ఆల్ పండిరా నాకు. నేను తలుచుకున్నానంటే దేశాల్లోని జనాల్ని లేపేస్తా. ఈ మధ్యనే రీసెంట్గా కొంతమందిని లేపేశాను 2020లో. దేంతో? పురుగుతో లేపేశాను. నాకేమీ పెద్ద పెద్ద గండ్రగొడ్డళ్ళు, కత్తులు, కటార్లు, బాంబులు అవసరం లేదు. చిన్న పురుగును పంపించేస్తాను మీ దగ్గరికి. అవునా? పురుగు పంపి చంపేస్తారు మిమ్మల్ని. దోమ చాలు మమ్మల్ని చంపేయడానికి. దోమ. దేవుడి దగ్గర ఆయుధాలు అలాగే ఉంటాయండి. దేవుని పిల్లలారా, ఆయన దగ్గర కూడా చాలా పెద్ద సైన్యం ఉందిలేండి. ఆ సైన్యం మీరు అనుకున్నట్టుగా యుద్ధ ట్యాంకర్లు, బాంబులు, స్కడ్లు, మిసైల్ కాదు. నీ పక్కనున్న కాలువలో ఉన్న దోమను పంపిస్తాడు నీ దగ్గరికి. అలెగ్జాండర్ ఏం కుట్టి చచ్చిపోయాడు? దోమ కుట్టి చచ్చిపోయాడు. జ్వరం వచ్చి మలేరియా దోమ కుట్టేసిందండి. ఏమండి? మిమ్మల్ని చంపేయడం పెద్ద పని కాదు. అడిగేవాడు కూడా ఎవడు లేడు ఆయన్ని. కనుక మీరెందుకరా బాధపడతారు? మీరు చేయాల్సిన పని ఏంటి? రాజ్య సువార్తను చేత పట్టుకొని సర్వలోకానికి వెళ్ళి నా కుమారుడైన క్రీస్తుని గురించి చెప్పండి, ప్రకటించండి. ఎవడు అడ్డొస్తాడో చూస్తాను నేను. అడ్డొచ్చుడిని ఎలా లేపేయాలో నేను చూసుకుంటాను. కీర్తన గ్రంథం 78వ కీర్తన 50వ వచనం చూడండి ప్రియులారా. 78వ కీర్తన 50వ వచనం. తన కోపమునకు ఆయన త్రోవ రెడీ చేస్తున్నాడట. మరణము నుండి వారి ప్రాణమును తప్పింపక వారి జీవమును తెగులు కప్పగించును. వాళ్ళ జీవానికి ఏం అప్పగిస్తారట? రోగాన్ని పిలిచి తెగులికి ఇచ్చేస్తారట. తినేయండి వీళ్ళందరినీ. ఎంత గట్టిగా బీరాలు పలికినోడు కూడా మంచం పట్టేశాడు. ఏరా మంచం పట్టేశాడు వీడు? జబ్బు వచ్చిందండి. ఏంటిది? క్యాన్సర్, కరోనా. ఏమండి? ఎన్ని జబ్బులు, ప్రాణాంతకమైన జబ్బులు. దేవుడు తలుచుకుంటే మనిషిని లేపేయడం పెద్ద పని కాదండి. కానీ
యేసుక్రీస్తు అలా మిమ్మల్ని చంపాలి అనుకోవట్లేదు. ఆయన అన్న మాట ఏంటో తెలుసా? నేడే అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం, మారండి. మా నాన్న చాలా కోపిష్ఠుడు. దేవుడి కోసం, తండ్రి కోసం యేసుప్రభువుకు తెలుసు కదండి. క్షమించమని దేవుడిని ఎందుకు అడుగుతున్నాడు సిలువలో చెప్పండి? అంటే అడక్కపోతే ఊరుకోడు. తన కొడుకు జోలికి వచ్చినందుకు ఆ రోజే భస్మం చేసిద్దరు మొత్తం అందరినీ. కానీ యేసుప్రభు అడిగేశాడుగా. ఏమడిగేశాడు? తండ్రి వీరేం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు. బాబోయ్, నీ ఒకరితో చూపించొద్దు వీళ్ళ మీద, క్షమించడానికి వచ్చాను, నేను మార్చడానికి వచ్చాను, లేపేయొద్దు వీళ్ళని అన్నందుకు ఏమి లేపేశాడు తెలుసా అండి? బండలు బద్దలు చేశాడటండి, దేవాలయాన్ని చింపేశాడటండి, తెరని, భూమి దరదరలాడిపోయిందటండి. అంటే మరి కోపం ఎవరి మీద చూపించాలి? తన కొడుకును ప్రాణం తీస్తుంటే, ఉసురు పోసుకుంటుంటే, అన్యాయంగా చంపుతుంటే ఏ తండ్రి సహిస్తాడు చెప్పండి? అయినా భరించాడు. కొడుకు క్షమాభిక్ష పెట్టమని అడిగాడు గనుక. ఇప్పుడు చెప్పండి, యేసుప్రభు మంచాడు, దేవుడు మంచాడు? యేసుప్రభు మంచోళ్ళ కనబడుతున్న. బాబో, ఈయన కానీ మధ్యన లేకపోతే ప్రపంచాన్ని బూడిద చేసేస్తాడు ఆయన, బూడిద. దేవుని పిల్లలారా, అందుకేనండి క్రీస్తు క్షమించడానికి ప్రారంభించాడు ఈ క్షమాయుగం. ఆ క్షమాయుగంలో తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఏమండి క్షమించండర్రా ఈ ప్రపంచాన్ని. తన క్షమతో ఈ సమాజాన్ని రక్షించాలి అనుకున్నాడు. అందుకే ఒక మతోన్మాది లాంటి పౌలును మార్చలేదా? క్రైస్తవులు ఇళ్లల్లోనికి చొచ్చి చంపి ఏమండి చెరసాలలోకి నెట్టి అలాంటి వ్యక్తి మారిపోయాడు. కనుక ఇంకా ఈ భూమి నిలిచి ఉంది అంటే వాళ్ళందరి క్షమ కోసం, వాళ్ళందరికీ క్షమను ప్రసాదించాలని యేసు నిలువబడ్డాడు. ఎలా? తన రక్తమిచ్చి. చదువుదామా? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాలు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాలు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశం, ఆయా భాషలు మాట్లాడు ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను ఆ దేవుని కోసం మనుషులను కొన్నావు కదయ్యా. నువ్వు ఒక రాజ్యంగా చెయ్యాలని నీ ప్రాణాన్నే పెట్టావయ్యా. ఎంత గొప్ప త్యాగమూర్తివయ్యా నువ్వు. పగ తీర్చుకోవాలనుకోలేదండి యేసుక్రీస్తు. యేసుక్రీస్తు నువ్వెందుకు నమ్మాలి అంటే, నిన్ను క్షమించే ఒకే ఒక్కడు, భూమి మీద మానవుల పాపాలను తుడిచే ఏకైక నాథుడు యేసుక్రీస్తు మాత్రమే. పాప క్షమాపణనిచ్చే దైవం యేసు. తన సిలువలో ఎలాంటి క్షమనిచ్చాడో కమాన్ లైట్స్ ఆఫ్ ఈ పాటలో చూద్దాం. Father, Father, for they know not what they do. Forgive them, forgive them. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. హతులైన నీతిమంతుల ఈ రక్తమంతా ప్రతిదండన చెయ్యాలని కోరుతుంటే, ఎవరి రక్తమో శ్రేష్టమైనది, ఎవరి రక్తమో క్షమించమన్నది. యేసు రక్తమే
క్షమించమని అడుగుతుంది. ప్రతి మనుషుల ప్రతి పాపాన్ని కడుగుతుంది. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. అన్నే నన్ను చంపాడని నిలదీయగా ఆ దేవుడు వదలలేదుగా. ప్రతీకారం తీర్చాలని మొరపెట్టగా కయీనునే వదలలేదుగా. మృతులైన వారే క్షమించలేదు, పరదైసుకు వెళ్ళిన వదలలేదు. యేసు రక్తమే ఈ భూమిలో శత్రువులనైనా క్షమించమని అడుగుతుంది. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. స్టెఫెనను రాళ్లతో కొట్టి చంపుతుండగా న్యాయం తీర్చాలని అతనడగలేదుగా. స్టెఫెనను చంపితే సౌలే సమ్మతించగా ఆ యేసే పిలిచి మరి రక్షించెను. యేసు ప్రేమ ఇతరులకు ప్రకటించవా, నిన్ను చంపుతున్న వారి కొరకు ప్రార్థించవా. ఆ యేసును ఈ రోజే నువ్వు నమ్మితే క్షమించమని యేసొక్కడే నేర్పుతాడు. అందుకే సర్వాధికారమిచ్చాడు. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. హేబేలు కంటే శ్రేష్టమైన యేసునొద్దకే క్రొత్త నిబంధన యొద్దకు మీరొచ్చారు. హేబేలు వలె అడగకుండా ఉండాలనే స్టెఫెను క్రొత్త నిబంధనలో నేర్పించాడు. ఎన్ని మార్లు సహోదరుని క్షమించాలి, 70 ఏళ్లకు పైనే క్షమించాలి. ఈ రక్తమే ప్రతిసారి నువ్వు త్రాగుతుంటే క్షమించమని అడుగుతుంది. ఆరాధనలో క్షమాపణ దొరుకుతుంది. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. ఎందుకు ఆ మహనీయుడు అంతగా క్రూరంగా చనిపోయాడో తెలుసా? ఆయన అనుభవించిన వేదన, ఆయన అనుభవించిన కష్టం మన కోసం,
ఇంత క్రూరంగా సమాజంలో ఎవరు, ప్రపంచ చరిత్రలో ఎవ్వరు ఎవరిని చంపలేదండి. అంత క్రూరమైన చావు ఎందుకు అనుభవించాడో తెలుసా? కేవలం మనుష్యులను సన్మార్గంలో నడిపించడానికి, క్షమ ఈ ప్రపంచానికి నేర్పించడానికి, మనిషి మనస్సులను మార్చడానికి. మారొద్దా? మంచివాళ్ళుగా మారాలి అండి. మనం హత్యలు చేయొద్దు, మానభంగాలు చేయొద్దు, దోపిడీలు చేయొద్దు, దొంగతనాలు చేయొద్దు అని దోషులను మార్చడానికి తన మాటలు వినిపించి చివరకు తన ప్రాణాన్నే సిలువలో చివరి రక్తపు బొట్టు వరకు ధారపోసిన మహనీయుడే. ఆయన నేర్పించిన బాటని ప్రపంచానికి బాసటగా చూపించాలి, ప్రకటించాలి. అది మీ, నా, మనందరి పని. ఇందులో సంఘం అనే భేదము లేదు, ఫెలోషిప్ అనే భేదం లేదు, ప్రాంతం అనే భేదం లేదు, భాష అనే భేదము లేదు, దేశం అనే భేదమే లేదు. అందరికీ ప్రకటించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. చేద్దాం. క్రీస్తు క్షమా గుణాన్ని ఈ క్షమా యుగంలో సర్వజనులకు ప్రకటిద్దాం. జీవగ్రంథాన్ని చేతపట్టి నీ ప్రక్కనున్న గ్రామానికి వెళతావో, పట్టణానికి వెళతావో, రాష్ట్రానికి వెళతావో, దేశాలే దాటి వెళతావో, వెళ్ళు సోదరా, చెప్పు. చెప్పాల్సిన బాధ్యత దేవుడు మనందరి మీద పెట్టాడు. నాట్ ఓన్లీ మీ, నా ఒక్కడే కాదు, నేను అక్కడదే, నా ఒక్కడి బాధ్యత కాదది. నేను కూడా మీలాంటి ఒక పనివాడిని. ఆ క్రీస్తు సామ్రాజ్యంలో ఆయనకు ఒక దాసుడును, ఆయన ప్రేమకు కట్టుబడిన ఒక ఖైదీ. కట్టుబడిపోయినండి ఆయన ప్రేమకు. ఆయన ప్రేమ ఏంటో ఈ సమాజానికి చెప్పాలి. చెబుదాం. మీరందరూ చెబుతారని ఆశిస్తున్నాను. ఈ 3 రోజులు పడిన ప్రయాసం వృధా కాకుండా మీ మనస్సులు దేవుని కొరకు మారాలి. ఈ సమాజాన్ని దేవుని వైపుకు మార్చాలి. మారుద్దాం. హృదయాలను మారుద్దాం, బ్రతుకులను మారుద్దాం. దుస్తత్వాన్ని నుంచి సమాజాన్ని మంచి మార్గంలో నడిపిద్దాం. అదే క్రైస్తవుని యొక్క ముఖ్య ఉద్దేశం.